నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. చరిత్రకు సజీవ సాక్ష్యం, గత వైభవానికి ప్రతీక. అదే చంద్రగిరి కోట. ఈ కోట రాచరికానికి నిలువుటెద్దు అద్దంగా నిలిస్తే, ఆ ప్రదేశంలో బుధవారం ఉదయం జరిగిన యోగా కార్యక్రమంతో సరికొత్త నగిషీలు దిద్దడం ద్వారా జిల్లా అధికారులు ఒక సరికొత్త అధ్యాయానికి కూడా నాంది పలికారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో చంద్రగిరి కోట మరింత కళకళలాడింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట వేసిందని ప్రకటించింది. అదే సందర్భంలో గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన చారిత్రక ప్రదేశాలలో విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంత ప్రాశస్త్యం, అభివృద్ధిని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదే కోవలోనే బుధవారం కూడా యోగాంధ్ర కార్యక్రమం ద్వారా వందలాది మంది విద్యార్థులు, అలాగే వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా 12వసారి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. వందలాది మంది యోగా సాధకులు, అధికారులు ఒకే చోట చేరి ప్రకృతి ఒడిలో యోగాసనాలు వేస్తుంటే ఆ దృశ్యం కోటకు సరికొత్త కాంతిని తెచ్చింది. అసలు ఈ వేడుకలు ఎలా జరిగాయో ఈ వీడియోలో చూద్దాం. చంద్రగిరి కోట కేవలం ఒక రాచరిక వ్యవస్థను సూచించే నిలువెత్తు సాక్ష్యమే కాదు, పర్యాటక ప్రాంతం కూడా. ఈ ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పర్యాటక శాఖ కూడా ప్రత్యేక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమం ద్వారా చంద్రగిరి చారిత్రాత్మక కోట కొత్త కాంతులు సంతరించుకుంది. చంద్రగిరి కోట కేవలం పర్యాటక ప్రాంతమే కాదు, ఎంతో మానసిక ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన ప్రదేశం. అందుకే రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతి ఏటా ఇక్కడ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. వరుసగా 12వసారి కూడా ఈ చారిత్రాత్మక కోటలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, అలాగే రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మిగతా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా ప్రారంభించారు. ఇదే సందర్భంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే మంచి అలవాట్లను నేర్పించడం, అదే సందర్భంలో ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకునే విధంగా పాఠాలు బోధించకుండా ఈ కార్యక్రమాల ద్వారా మంచి నడతను నేర్పిస్తున్నామని జాయింట్ కలెక్టర్ గోవిందరావు చెప్పారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న మనం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా జూన్ 7వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు గ్రామ స్థాయిలో, అంటే సచివాలయం స్థాయిలో, మండల స్థాయిలో, డివిజనల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మనం రకరకాల కాంపిటీషన్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. దానిలోని భాగంగానే మనం జూన్ 7వ తేదీన ఎస్వి జూలాజికల్ పార్కులో మనం యోగా కార్యక్రమం ఒక 2500 మందితో మనం యోగా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆ రోజు చాలామంది చురుగ్గా పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం జూన్ 17వ తేదీన ఈ చారిత్రాత్మకమైన కట్టడమైనటువంటి ఈ చంద్రగిరి కోటలో ఈరోజు మనం యోగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే యోగా అనేది జీవితంలో ఒక భాగం అవ్వాలి మనకి. ఇది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి, మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. విద్యార్థులకు స్కూల్ స్థాయి నుంచే ఈ యోగా కార్యక్రమం మీద సరైన అవగాహన ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా నేను విద్యా సంస్థలకి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యోగా కార్యక్రమాన్ని మనం జూన్ 21వ తేదీన జిల్లా స్థాయిలో ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో మనం కార్యక్రమం అనేది జరపడం అనేది జరుగుతుంది. అది త్వరలోనే ఎక్కడ తారక రామ స్టేడియం అని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి అది కూడా ముందుగా మనం తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా అందరూ విచ్చేసి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
ఈ వేడుకల్లో తిరుపతి జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రముఖ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కేవలం ప్రజలకు పిలుపు ఇవ్వడమే కాకుండా అధికారులు కూడా స్వయంగా యోగాసనాలు వేసి అందరిలోని ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, అలాగే ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు కూడా యోగాసనాలు వేసి రాజకోట ముందు ఆరోగ్య సూత్రాలను వివరించే విధంగా భవిష్యత్ తరాలకు అంటే విద్యార్థులకు పాఠాలు నేర్పించే క్రమంలోనే ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి అలవాట్లు, విద్యార్థుల్లో మంచి నడత నేర్పించడానికి ఆస్కారం కలిగిందని ఆయన చెప్పారు. యోగాని మనం ఇక్కడ చేసుకోవడం ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా ఈ యోగా ద్వారా గత సంవత్సరం మీరు చూశారు విశాఖలో భారీ ఎత్తున కూడా యోగా డే నిర్వహించుకోవడం, ప్రధానమంత్రి గారు కూడా దాంట్లో పాల్గొనడం చూసాం. లక్షలాదిగా రోజు ఆ కార్యక్రమంలో నేను కూడా అక్కడికి వెళ్ళి పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ రెండో పర్యాయం, మొదటి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చూసాం. ఇప్పుడు కూడా మీరందరూ కూడా ఇంటిల్లిపాటి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు. పచ్చని మైదానంలో చల్లని గాలి మధ్య వందలాది మంది విద్యార్థులు, యోగా ప్రేమికులు చేసిన సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఈ కార్యక్రమానికి హైలైట్గా నిలిచాయి. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా చాటి చెప్పారు. చంద్రగిరి కోటలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం విద్యార్థులనే కాదు సమీప ప్రాంత ప్రజలను కూడా ఆకట్టుకుంది. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి నుంచి.